అని చెప్పని రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళందరిపైన కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పని డీజీపీ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గవర్నర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దిస్ ఇస్ ద లాలెస్నెస్ ఇన్ తెలంగాణ. కొత్తగా వచ్చిన కానీ ఆయనకు పూర్తిగా తెలియదు. దిస్ ఇస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఆయనకు పూర్తి సమాచారం పోతుందో పోదో నాకు తెలియదు, ఎవరు చెప్తారో చెప్పరో నాకు తెలియదు. కానీ మీడియా వాళ్ళని కొంచెం రాస్తే మీ గవర్నర్ గారు తెప్పించుకోవాలని చెప్పని గవర్నర్ గారికి అప్పీల్ చేస్తున్నా. మీడియా వాళ్ళకు కూడా ఆయనకు అర్థమయ్యేటట్టు రాయండి అని చెప్పి కోరుతున్నాను నేను. గవర్నర్ గారు ధృతరాష్ట్రుల లెక్క ఉండకుండా జరుగుతున్నటువంటి లాలెస్నెస్ను తప్పనిసరిగా అరికట్టేటువంటి చర్యలు చేపట్టాలా అని చెప్పని గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను, డీజీపీ గారిని కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డికి మాత్రం తప్పనిసరిగా కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ రౌడీ రాజకీయం కనుక బంద్ చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేసీఆర్ గారు ఒక సూర్యుడు లాంటాడు. అతని పైన ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడినావు, అవమానపరిచినావు, ఆయన ఘోషించే విధంగా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసినావు. ఎన్ని చేసినా కానీ ఆయన పాపం భరిస్తూ వచ్చినాడు. ఆఖరికి వాళ్ళ ఇంటి మీద దాడి చేసే ప్రయత్నానికి దిగదారు. నువ్వు ఎంత నీచానికి దిగదారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంత నీచానికి దిగదారు ఇవాళ నువ్వు. 14 ఏళ్ళు కొట్లాడి కడుపు కట్టుకొని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పైన ఇంటిపైన దాడి చేస్తావా? ఇదా ప్రభుత్వంలో కూర్చొని నువ్వు కేసీఆర్ గారికి ఇచ్చేటువంటి ఒక సన్మానం, గౌరవం, రివార్డ్? మాటలతో పోయినా ఇవాళ చేతుల దాకా తీసుకొచ్చినావు. ఎక్కడి దాకా తీసుకుపోతావు ఈ చిల్లర రాజకీయాన్ని, ఈ రౌడీ రాజకీయాన్ని, రాక్షస రాజకీయాన్ని అని చెప్పని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ సమాచారం నాకు పూర్తి తెలియదు అన్న. బట్ 3 గెలిచినట్టే, మేము 3 మోరల్గా గెలిచినట్టే, నిజంగా కూడా గెలిచినట్టే. రేవంత్ రెడ్డి అడ్డదిడ్డం పడతా ఉన్నాడు. అధికారులను అడ్డం పెట్టుకొని, ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మేము ఆల్రెడీ ప్రజల కోర్టుల్లో ప్రజల సమక్షంలో గెలిచినాం. దాన్ని అడ్డుకునేటువంటి చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే డిఫ్లెక్షన్ టాక్టిక్స్. ఇవాళ కేరళలో ఎన్నికలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఆయన పోయి ఏం ప్రచారం చేస్తూ ఉండే? కేరళలో శుద్ధపూస అయినట్టు, ఈయన మొత్తం దేశోద్ధారకుడు అయినట్టు, తెలంగాణను మొత్తం ఉద్ధరించినట్టు కేరళలో పోయి, పాపం అది మంచి రాష్ట్రం, అది భ్రష్టు పట్టిన పాదం అంతా అక్కడ మోపి దాన్ని నాశనం చేయడం కోసం అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో నువ్వేం ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తావా? నీ 3 మున్సిపాలిటీలు ఓడిపోతే అని చెప్పని అక్కడ అడగకుండా ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది ఒక వింత వైపరీత్యం. రాహుల్ గాంధీ గారికి కూడా ప్రభుత్వ కార్యాలయం ఉంది. ఆయన ఉండేది రెసిడెన్సే కదా, పార్లమెంట్లో ఇల్లు ఉంటుంది. మరి రాహుల్ గాంధీ గారు లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారా? చెప్పురు మరి. నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారా? ఈయన అచ్చమైన పూసైతే ఎవడన్నా బొమ్మ పెట్టుకుందనేమోనండి. రౌడీల బొమ్మలు పెట్టుకుంటారా? ఎవడన్నా పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడేట బొమ్మలు పెట్టుకుంటారా? రాక్షసులు లెక్క ప్రజలపైన దాడులు చేస్తే వాళ్ళ బొమ్మలు పెట్టుకుంటారా? రాహుల్ గాంధీ మోడీని పెట్టుకోకపోతే తప్పు లేదు. మరి ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో రేవంత్ రెడ్డి బొమ్మ లేకపోతే తప్పెట్లయితుంది? అది మూడు రంగుల జెండా బట్టి అని రేవంత్ పాట పాడతాడు. అది ప్రభుత్వ కార్యాలయంలో ప్రోటోకాల్ ఉండదు, ఏడ ప్రోటోకాల్ ఉండదు. ఇష్టం వచ్చినట్టుగా ఆయన దుర్మార్గమైనటువంటి రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది రావణ రాజ్యం నడుపుతూ ఉన్నాడు. కర్నూలు రాజ్యం, ఇది మహబూబ్నగర్ రాజ్యం లెక్క కొడతలేదు. కల్వకుర్తి ఆయనకు కర్నూలుకి ఏం సంబంధమో అర్థం కాదు. వాళ్ళ రాజ్యం, వాళ్ళ ఫ్యాక్షన్ పాలిటిక్స్ అని తెలంగాణలో చూపెడతా ఉన్నాడు ఇవాళ. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం డీజీపీ గారిని, గజ్వేల్ క్యాంపు కార్యాలయం పైన దాడి చేసినట్లు ప్రతి ఒక్కరిపైన కూడా కేసులు పెట్టాలా, వాళ్ళపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలా. ఇది విధ్వంసం కాదు. ప్రతిపక్ష నేత ఇంటిపైన దాడి ఆయన పైన హత్యాయత్నం లాంటిదే. కేసీఆర్ గారి పైన కుట్రపూరితంగా చేయాలనుకున్నటువంటి ఒక హత్యాయత్నం మాత్రమే. తగిన కేసులు నమోదు చేయాలని చెప్పని డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా డీజీపీ గారు దయచేసి ప్లీజ్ ఐదర్ యూ మెండ్ ఆర్ ఎండ్ ద అగ్లీ మీన్స్ అండ్ వేస్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాజకీయాన్ని కలుషితం చేస్తూ హింసాయుత వాతావరణాన్ని రెచ్చగొడుతున్న రేవంత్ రెడ్డి గారికి పోలీస్ స్టైల్లో కౌన్సిలింగ్ అన్నా చేయండి, లేదు ఆయన చిల్లర మాటలనన్నా బంద్ చేపియండి అని చెప్పని కోరుకుంటా ఉన్నాను. మొత్తానికి మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టాం. ఇటువంటి చిల్లర ప్రయత్నాలను మాత్రం సహించేదే లేదన్నట్టు విషయాన్ని తెలియజేస్తాను.